హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం అసలు ప్రాప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ప్రాప్స్ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. అసలు ప్రాప్స్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్. మనకి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటాని పాస్ చేయడానికి అయితే యూజ్ చేసుకుంటాం. అలాగే మనం ప్రాప్స్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆ డేటాని అయితే రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ నేను యూజర్ అన్న కాంపోనెంట్ తీసుకున్నాను. ఈ యూజర్ అన్న కాంపోనెంట్లో నేమ్ వచ్చి పవర్ అని, అలాగే ఈమెయిల్ వచ్చేసి cover@gmail.com. సేవ్ చేయగానే మనకి బ్రౌజర్ ఎంటీగా ఉంది, ఎందుకంటే మనం ఫస్ట్ ఈ యూజర్ కాంపోనెంట్ని యాప్లో ఇంజెక్ట్ చేయాలి. సో చూసారు కదా, మనం ఎప్పుడైతే ఈ యూజర్ కాంపోనెంట్ని యాప్లో ఇంజెక్ట్ చేసామో మనకి బ్రౌజర్లో యూజర్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం కనిపించాయి. ఓకేనా? చూసారు కదా, మనం ఈ కాంపోనెంట్లో నేమ్ థోర్ అండ్ ఈమెయిల్ thor@gmail.com అనొచ్చు. మనం ఇలా కాకుండా డేటాని వేరేలా పాస్ చేయొచ్చు. ఎలా పాస్ చేస్తాం వేరేలాగా? మనం వేరియబుల్ డిక్లేర్ చేసి యూజర్ నేమ్ థోర్ అన్న వేరియబుల్ డిక్లేర్ చేసి, అలాగే ఈమెయిల్ thor@gmail.com. సో మనం JSXలో జావా స్క్రిప్ట్ రాయడానికి ఎలా యూస్ చేస్తాం, ఫ్లవర్ బ్రాకెట్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ యూజర్ నేమ్ని అలాగే ఇక్కడ ఈమెయిల్ ఇస్తాం. నేను సేవ్ చేయగానే చూసారు కదా, మనకి thor@gmail.com అని మనం ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఫంక్షన్ బయట వేరియబుల్ డిక్లేర్ చేసి అక్కడి నుంచి మనం మన JSXలో డేటాని పాస్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ఆ కాంపోనెంట్లోనే డేటాని క్రియేట్ చేస్తున్నాం, ఆ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తున్నాం. ఇలా కాకుండా మనం వేరే కాంపోనెంట్ నుంచి యూజర్ అన్న కాంపోనెంట్కి డేటాని ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఈమెయిల్ అని ఇస్తాను. ఈ నేమ్, ఈమెయిల్ అన్నవి నేను వేరే కాంపోనెంట్ నుంచి యూజర్ అన్న కాంపోనెంట్కి పాస్ చేస్తాను. ఇప్పుడు మన యాప్ అన్న కాంపోనెంట్ నుంచి యూజర్ అన్న కాంపోనెంట్కి మనం ఆ నేమ్ అండ్ ఈమెయిల్ అనే యూజర్ యొక్క డీటెయిల్స్ నేను పాస్ చేస్తాను. ఎలా అంటే ఇక్కడ నేను నేమ్, యూజర్ నేమ్ ఫోర్, ఈమెయిల్ కామన్ ఇచ్చాను. ఓకేనా? ఈ యూజర్ నేమ్ని, ఈ ఈమెయిల్ని ఈ యూజర్ అన్న కాంపోనెంట్కి నేను పాస్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ నేను నేమ్ అన్న ప్రాపర్టీని ఇస్తున్నాను. ఈ నేమ్ అన్న ప్రాపర్టీలో యూజర్ నేమ్ అన్న వాల్యూని పాస్ చేస్తున్నాను. అలాగే ఈమెయిల్ అన్న ప్రాపర్టీ ఒకటి ఇస్తున్నాను. ఈ ఈమెయిల్ అన్న ప్రాపర్టీలో యూజర్ ఈమెయిల్ ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ యాప్లో క్రియేట్ చేసిన డేటాని ఈ యూజర్ కాంపోనెంట్కి ప్రాపర్టీస్ త్రూ పాస్ చేస్తున్నాను. ఓకేనా? నేను ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యూజర్లో మనం యాప్ నుంచి పాస్ చేసిన డేటాని ఎలా యాక్సెస్ చేయాలంటే ప్రాప్స్ అన్న కీవర్డ్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. సో నేను యూజర్ కాంపోనెంట్లో ప్రాప్స్ అని ఇస్తున్నాను. సో నేమ్లో మనం ప్రాప్స్ డాట్ మనం ఏమని ఇచ్చాం, ప్రాపర్టీ నేమ్ అని ఇచ్చాం, నేమ్. అలాగే మనం ఈమెయిల్ ఏమని ఇచ్చాం, ప్రాప్స్ డాట్ ఈమెయిల్ అని ఇచ్చాం. మెయిల్ ఓకేనా? నేను సేవ్ చేస్తాను. చూసారు కదా, మనకి
నేమ్ థర్ ఈమెయిల్ థర్@gmail.com వచ్చింది. మనం ఈ యూజర్ అన్న కాంపోనెంట్లో మనం ఏదన్నా డేటాని డిక్లేర్ చేసామా? లేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది నేమ్ థర్ అనేది? మనకి యాప్ కాంపోనెంట్లో యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ని డేటాని డిక్లేర్ చేసి వాటిని యూజర్ అన్న కాంపోనెంట్కి ప్రాపర్టీలా పాస్ చేసి మనం ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి యూజర్ కాంపోనెంట్లో యాక్సెస్ చేస్తున్నాం. ఈ విధంగా మనం డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి పాస్ చేయడానికి మనం ప్రాప్స్ అన్న కీవర్డ్ని యూస్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మీకు అసలు ప్రాప్స్ కన్సోల్ చేస్తే ఏమొచ్చిందో చూపిస్తాను. ప్రాప్స్ని console.log ప్రాప్స్ నేను సేవ్ చేశాను. కన్సోల్ చూసారు కదా. మనకి కన్సోల్ చేయగానే ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్లో మనకి నేమ్ అండ్ యూజర్ యొక్క ఈమెయిల్ అయితే వచ్చాయి. చూసారు కదా, నేమ్ అండ్ ఈమెయిల్ అయితే వచ్చాయి. ఈ విధంగా మనం డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ప్రాప్స్ అన్న కీవర్డ్ యూస్ చేసి పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను సేమ్ యూజర్ అనేవాడు ఒకడే ఉన్నాడు కదా. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో థోర్ అనేవాడు ఒక యూజర్, వాడిని పాస్ చేసాం యూజర్ అన్న కాంపోనెంట్కి. ఇప్పుడు నేను లోకి అన్న అనదర్ యూజర్ ఉన్నాడు, వాడిని ఎలా పాస్ చేయాలి అంటే డిఫరెంట్ డేటాని ఎలా పాస్ చేయాలంటే ఎగ్జాంపుల్ లెట్ యూజర్ నేమ్ 2 అని ఇస్తాను. యూజర్ నేమ్ 2 ఎవరు? లోకి. అలాగే యూజర్ ఈమెయిల్ 2 ఎవరు? loki@gmail.com. ఓకేనా. నేను ఇదే కాంపోనెంట్కి అంటే యూజర్ అనే కాంపోనెంట్ సేమ్ కానీ దానిలో డేటా అనేది డిఫరెంట్ ఉండాలి. సో ప్రాపర్టీ సేమ్ కానీ దానిలో పాస్ చేసే డేటా అనేది డిఫరెంట్. సో యూజర్ నేమ్ 2 పాస్ చేయాలి. అలాగే యూజర్ ఈమెయిల్ నేను సేవ్ చేయగానే చూసారు కదా, నేమ్ అనేది లోకి, అలాగే ఈమెయిల్ అనేది loki@gmail.com. ఈ విధంగా మనం ఎంతమందినైనా అంటే ఎన్ని యూజర్ కాంపోనెంట్స్కైనా డిఫరెంట్ డేటాని పాస్ చేయొచ్చు. ఓకేనా. సేమ్ కాంపోనెంట్కి సేమ్ ప్రాపర్టీ నేమ్స్తో డిఫరెంట్ డేటాని పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో మీ అందరికీ ప్రాప్స్ అంటే ఏంటి, మనం డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ఎలా పాస్ చేస్తామో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డేటాని ఓన్లీ వేరియబుల్స్ డిక్లేర్ చేసే పాస్ చేయగలమా అంటే లేదు. మనం ఆబ్జెక్ట్స్ నుంచి పాస్ చేయొచ్చు, అలాగే అరేస్ నుంచి కూడా పాస్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. నేను తీసేస్తున్నాను యూజర్ కాంపోనెంట్ అని. ఇప్పుడు లెట్ యూజర్ థోర్ అని ఇస్తాను. అంటే ఈ ఆబ్జెక్ట్లో థోర్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ థోర్ అని ఇస్తాను. అలానే ఈమెయిల్ థోర్@gmail.com అని ఇస్తాను. అలాగే నేను యూజర్ లోకి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఈ లోకి ఆబ్జెక్ట్లో లోకికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అంటే నేమ్ లోకి, అలాగే మెయిల్ అనేది loki@gmail.com అని ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్ ఏముంటుంది అంటే ఫోర్ యొక్క డీటెయిల్స్ని మనం పాస్ చేస్తున్నాం యూజర్ అనే కాంపోనెంట్కి. సో మనం నేమ్ అన్న ప్రాపర్టీలో యూజర్ థోర్ అన్న ఆబ్జెక్ట్ నుంచి నేమ్ని పాస్ చేస్తాం. అలాగే మనకి ఈమెయిల్ అంటే యూజర్ థోర్ అన్న ఆబ్జెక్ట్లో ఈమెయిల్ సేవ్ చూసారు కదా. మనకి నేమ్ థోర్ అండ్ నేమ్, ఈమెయిల్ అనేది థోర్@gmail.com వచ్చింది. ఇప్పుడు నేను
సేమ్ ఆ యూజర్ కాంపోనెంట్‌కే నేమ్, ఫ్లోకి డీటెయిల్స్ పాస్ చేయాలి. సో, ఫ్లోకి ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి యూజర్‌లోకి అని. ఫ్లోకి ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అలాగే ఈమెయిల్ యూజర్‌లోకి డాట్ ఈమెయిల్. నేను సేవ్ చేస్తాను. చూసారు కదా! ఈమెయిల్ రాలేదు. సారీ ఇక్కడ మనం స్పెల్లింగ్ తప్పు రాసాం. ఓకే. చూసారు కదా మనకి నేమ్, ఈమెయిల్. ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి పాస్ చేస్తాం. మరి అరేస్ నుంచి ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఇలా మనం ఈ స్టోర్ యూజర్‌కి ఒక ఆబ్జెక్ట్ అలాగే లోకి యూజర్‌కి అలా ఆబ్జెక్ట్ అలా అండ్ నెక్స్ట్ ఇంకొక యూజర్ ఉంటే అతనికి ఆబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఉంటే అలా ఆబ్జెక్ట్ ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక అరేలో క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ లెట్ యూజర్ డేటా అని ఒక అరే తీసుకుంటున్నాను. యూజర్ డేటా అనే అరేలో ఈ ఆబ్జెక్ట్లో నేమ్ థోర్ అండ్ ఈమెయిల్ థోర్ రెడ్ డాట్ కామ్. ఈ ఆబ్జెక్ట్లో మనం స్టోర్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని రాసాం. అలాగే ఇంకో ఆబ్జెక్ట్లో నేమ్ లోకి అలానే ఈమెయిల్ డాట్ కామ్. నేను సేవ్ చేస్తాను. చూసారు కదా మనకి ఇందాక పాస్ చేసాం కదా ఆబ్జెక్ట్ నుంచి అవైలబుల్ అని ఉంటుంది. అందుకే మనకు ఆ ఎర్రర్ వచ్చింది. సో వీటిని అయితే క్లియర్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను యూజర్ డేటా అనే అరేలో ఈ యూజర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా వీటిని యూజర్ అన్న కాంపోనెంట్కి పాస్ చేయాలి. ఎలా అంటే యూజర్ ఈక్వల్ టు ప్రాపర్టీ నేమ్ యూజర్ అని ఇస్తున్నాను. దీనిలో నేను యూజర్ డేటా దానిలో ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ ఇండెక్స్ యూస్ చేసి నేను డీటెయిల్స్ అనేది పాస్ చేస్తాను. ఇక్కడ మనకి 0th ఇండెక్స్లో ఎవరు ఉన్నారు 4 యొక్క డీటెయిల్స్ ఉన్నాయి 0. సో సేవ్ చేస్తాను. ఓకే బాక్స్ యూస్ యూజర్ డాట్ నేమ్ డాట్ నేమ్. చూసారా మనకి 4 యొక్క నేమ్ అలాగే 4 యొక్క ఈమెయిల్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం అరే నుంచి పాస్ చేస్తాం. అలాగే లోకి యొక్క డీటెయిల్స్ పాస్ చేయాలంటే ఎలా యూజర్ కాంపోనెంట్లో యూజర్ అన్న ప్రాపర్టీకి యూజర్ డేటాలో ఫస్ట్ ఇండెక్స్లో లోకి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో సేవ్ చేస్తాను. సరే ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు చేసాం. యూజర్ సేవ్ చేయగానే చూసారు కదా మనకి థోర్ డీటెయిల్స్ అలాగే లోకి డీటెయిల్స్ వచ్చాయి. ఈ విధంగా మనం అరేలో ఉన్న డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ప్రాప్స్ ద్వారా పాస్ చేస్తాం. ఏంటి ఇప్పుడు మనం ఇలా 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ని కాంపోనెంట్ని అయితే కాల్ చేసి అక్కడ నుంచి పాస్ చేసాం డేటాని. ఇలా మనకి ఒక యూజర్స్ అనేవాళ్ళు 100 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ ఉంటే ఎలా పాస్ చేస్తాం? ప్రతిసారి మన యూజర్ కాంపోనెంట్ కాల్ చేసి దానిలో ప్రాపర్టీస్ని పాస్ చేసి ఇదైతే కష్టం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక యూజర్ తీసుకుంటున్నాను. స్పైడర్ మ్యాన్ అంటున్నాను. అలాగే ఈమెయిల్ వచ్చేసరికి స్పైడర్ జీమెయిల్ అలాగే నేను నేమ్ ఐరన్ మ్యాన్ అంటున్నాను.
ఈమెయిల్ వచ్చి gmail.com. అలాగే నేమ్ కలుపుకున్నాను. ఈమెయిల్ gmail.com సేవ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 యూజర్స్ ఉన్నారు. 5 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ప్రతిసారి మనం ఇంకొక కాంపోనెంట్ ప్రతిసారి ఇలా కాంపోనెంట్ని పాస్ చేసి సెకండ్ ఇండెక్స్ సంబంధిస్తే డీటెయిల్స్ వస్తాయి. కానీ ఇలా రాస్తే మనకి కోడ్ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది కదా. సో మనం ఏం చేస్తామంటే అరే మెథడ్స్ యూస్ చేసి అంటే ఒక లూప్లో పంపిస్తాం అనమాట. ఎలా అంటే మీకు తెలుసు కదా, మనకి JSXలో జావాస్క్రిప్ట్ రాయడానికి మనం ఫోర్ బ్రాకెట్స్ అయితే యూస్ చేస్తాం. మనం ఈ యూజర్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని ఎక్కడ సేవ్ చేసాం, యూజర్ డేటా అనే అరేలో సేవ్ చేసాం. అరే నేమ్ డాట్ మ్యాప్. ఈ మ్యాప్ అనేది ఈ మ్యాప్ మెథడ్ అనేది మనకి ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఆ అరేలో ప్రతిసారి మనకి యూజర్ ఉంటాడు. నేను ఇక్కడ యూజర్ని డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాను. డీస్ట్రక్చరింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ యూజర్ వస్తాడు కదా, ఇక్కడ యూజర్ వస్తాడు కదా అంటే ఈడు అనమాట. ఇక్కడ ఉన్నాడు కదా యూజర్స్, వీళ్ళు ఒక్కొక్క యూజర్లో ఏమున్నాయి, నేమ్ ఉంది అలాగే ఈమెయిల్ ఉంది. సో నేను ప్రతి యూజర్ నుంచి నేమ్ అండ్ ఈమెయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంటున్నాను, యూజర్ నుంచి తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం రిటర్న్ చేస్తానంటే ఆ యూజర్ కాంపోనెంట్ ఉంది కదా, ఆ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? నేను సేవ్ చేయగానే ఎర్రర్ అయితే వస్తుంది చూడండి, చూసారు కదా, కెన్ నాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ రీడింగ్ నేమ్. ఎర్రర్ చూసి అయితే భయపడకండి. ఈ ఎర్రర్ ఏం చెప్తుందంటే మనం ఇక్కడ యూజర్లో యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ ఈమెయిల్ అని యూజ్ చేసాం కదా, ప్రీవియస్గా మనం పాస్ చేసిన డేటాని బట్టి ఇక్కడ మనం యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ ఈమెయిల్ ద్వారా మనం ఆ డీటెయిల్స్ అన్ని యాక్సెస్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ లేవు, ఆ ప్రాపర్టీస్ అనేవి లేవు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఆ ప్రాపర్టీస్ నుంచి డేటాని. అందుకే మనకి ఆ ఎర్రర్ వస్తుంది. నేను తీసేస్తాను, తీసేసి ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు నేమ్, యూజర్ నేమ్ అన్న ప్రాపర్టీకి యూజర్ యొక్క నేమ్ని పాస్ చేశాను, అలాగే యూజర్ ఈమెయిల్ అన్న ప్రాపర్టీకి యూజర్ యొక్క ఈమెయిల్ని పాస్ చేశాను. ఇప్పుడు మన ప్రాపర్టీస్ ఏంటి, నేమ్కి యూజర్ నేమ్, ఇలానే ఈమెయిల్కి యూజర్ నేమ్. సేవ్ చేయగానే రాలేదు, ఏమన్నా యాప్ని సేవ్ చేయలేదు అందుకే మనకు రాలేదు. చూసారు కదా, మనకి నేమ్తో లోకి అలాగే స్పైడర్ మ్యాన్ డీటెయిల్స్ అలాగే ఐరన్ మ్యాన్ డీటెయిల్స్ అండ్ హల్క్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. మనం ఇక్కడ ఒక్కసారి కాంపోనెంట్ని రిటర్న్ చేస్తున్నాం. ఇందాక ఏం చేసాం, ప్రతి యూజర్కి ఒక్కొక్కసారి కాంపోనెంట్ని యూజ్ చేసాం, కానీ ఇక్కడ ఒక్కసారి యూజ్ చేసాం కాంపోనెంట్ని. ఎంతమంది యూజర్స్ ఉంటే వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేసాయి. దీన్ని మనం మ్యాప్ అనే లూప్ యూజ్ చేసాం అనమాట, మ్యాప్ మెథడ్ అని యూజ్ చేసాం. ఈ మ్యాప్ మెథడ్లో మనకి ప్రతిసారి యూజర్ అయితే వస్తున్నాడు, ఆ యూజర్ నుంచి మనం నేమ్ అండ్ ఈమెయిల్ని అయితే డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. అప్పుడు ఆ నేమ్ అండ్ ఈమెయిల్ని మనం యూజర్ కాంపోనెంట్లో ప్రాపర్టీస్ కింద పాస్ చేసి ప్రాప్స్ కీవర్డ్ యూజ్ చేసి మనం యూజర్ కాంపోనెంట్లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా? హోప్ మీ అందరికీ ప్రాప్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రీల్లో ఒక ఎగ్జాంపుల్తో ప్రాప్స్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోతో మీకు కంప్లీట్గా ప్రాప్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.